రబీలో రాయలసీమ జిల్లాలలో అత్యధికంగా సాగవుతున్న మొక్కజొన్నలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే రైతులు అధిక దిగుబడులు సాధించొచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనంతపురం వంటి కరువు జిల్లాల్లో సాంప్రదాయంగా సాగుతున్న పంటలతో పోలిస్తే మొక్కజొన్న మేలని సూచిస్తున్నారు. మొక్కజొన్నలో గతంలో కత్తెర పురుగు సమస్య విపరీతంగా ఉండేదని, కాలక్రమేణా రైతులు ఆ సమస్యను అధిగమిస్తున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మొక్కజొన్నలో ఆధునిక పరిశోధనలు కొనసాగుతున్నాయని, మేలు రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఏటా లక్షల రూపాయలు వెచ్చించి వేరుశెనగ వంటి పంటలు సాగు చేస్తూ నష్టపోతున్న రైతులకు మొక్కజొన్న సాగు లాభదాయకంగా ఉంటుందని అంటున్న రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పవన్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. మనం రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో ఉన్నాం. ప్రస్తుతం మన దగ్గర శాస్త్రవేత్తలు ఉన్నారు. మొక్కజొన్నలో ఈ పరిస్థితిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మొక్కజొన్న సాగుకు రైతులు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇప్పుడున్న ఆ స్టేజ్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మన దగ్గర సైంటిస్ట్ పవన్ కుమార్ రెడ్డి ఉన్నారు. పవన్ గారు చెప్పండి, అంటే చూసుకుంటే ఈ రబీలో మామూలుగా ఈసారి పెద్ద ఎత్తున సాగు చేయడం జరిగింది మొక్కజొన్న పంటని. మొక్కజొన్నలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ యాజమాన్య పద్ధతులు ఏ రకంగా ఉండవు? రబీలో చూస్తే చాలా వరకు విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గత ఖరీఫ్ కాలంలో మంచి వర్షాలు కురవడంతో చెరువులన్నీ నిండి రైతులకు అన్ని కాలువల ద్వారా తర్వాత బోర్లు రీఛార్జ్ అయ్యి నీళ్ళు అనేది అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొక్కజొన్న పంట అనేది మనకు ప్రస్తుతం మార్కెట్లో మంచి దిగుబడి ఉంది కాబట్టి రైతులు ఈ యొక్క పంటపై మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో చూస్తే నీటి వసతి ఉన్నటువంటి చాలా చోట్ల ఈ యొక్క తాడిపత్రి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి డివిజన్లో కానీ, అలాగే నార్పల కానీ, అలాగే ఈ ఆత్మకూరు ఇటు సైడ్ కూడా మనకు మొక్కజొన్న అనేటువంటిది బాగా విరివిరిగా సాగు చేస్తున్నారు. అయితే ఈ మొక్కజొన్న పంట అనేది ఏంటంటే మనకు మార్కెట్లో చాలా రకాల హైబ్రిడ్స్ ఉన్నాయి. అలాగే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచే కాకుండా భారతీయ మొక్కజొన్న పరిశోధనా సంస్థ నుంచి కూడా చాలా రకాలు ఉన్నాయి. ప్రైవేట్లో హైబ్రిడ్ రకాలు ఉన్నాయి. ఏదైనా సరే మంచి రకాన్ని చూసుకొని రైతులు తన అనుగుణంగా వేసుకోవచ్చు. ముఖ్యంగా దీని యొక్క పంట కాలం వచ్చేసి మనకు 110 రోజులు. అయితే మీరు మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే నీటిని బాగా మేనేజ్ చేయాలి. అంటే నీటిని బాగా మనం మేనేజ్ చేసుకోగలిగితే మొక్కజొన్నలో మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. మొక్కజొన్నలో నీరు ఎలా ఇవ్వాలి, నీటి తల్లి ఎలా ఇవ్వాలి అనే దాన్ని ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే, ముఖ్యంగా విత్తేటప్పుడు మనం ఒక తడి ఇచ్చి తర్వాత 15 నుంచి 20 రోజుల వరకు కూడా గ్యాప్ ఇవ్వాలి. అంటే నీటి తడి అనేది అంతగా అవసరం ఉండదు. మొక్కజొన్నకి ఎప్పుడైతే నీటి తడి కానీ నీరు ఎక్కువైందంటే మనకు గింజలు ఈ యొక్క మొలకెత్తినటువంటి మొక్కలు అనేది చనిపోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీటి తడులు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఈ పంట నీటి తళ్ళకు చాలా సున్నితమైనది. మిగిలిన ఏ పంటలతో పోల్చినప్పటికీ ఈ పంటలో నీటి తళ్ళు అనేది చాలా జాగ్రత్తగా ఇచ్చినట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నీటి తళ్ళు రబీ కాలంలో చూసుకున్నట్లయితే సుమారు 6 నుంచి 8 తళ్ళు అనేది అవసరమవుతాయి. అయితే ఇప్పుడు మారుతున్నటువంటి కాలానుగుణంగా చాలా రకాలైనటువంటి మనకు ఈ యొక్క ఆధునిక సూక్ష్మ నీటి పరికరాలు అంటే మైక్రో ఇరిగేషన్ టెక్నిక్స్ వచ్చాయి. మనం ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే డ్రిప్ టెక్ వారిది ఈ పొలంలో ఉన్నటువంటిది మన లేజర్ స్ప్రే. ఈ స్ప్రే అనేది అధునాతనంగా అమెరికాలో తయారైంది. దాని ఇండియాలో ఈ డ్రిప్ టెక్ కంపెనీ ద్వారా మనకు విస్తృతంగా ప్రస్తుతం మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఈ యొక్క నీటి యాజమాన్యంలో చూసుకున్నట్లయితే ఏ విధంగా నీరు ఇవ్వాలి, ముఖ్యంగా ఏంటంటే విత్తనం పెట్టినప్పుడు మంచి నీటి తళ్ళు ఇచ్చి మొలకెత్తిన తర్వాత ఒక 20 రోజుల వరకు నీటి తళ్ళు అనేది లేకుండా చూసుకోవాలి. అంటే ఎక్కువ నీరు ఇస్తే ఈ యొక్క మొలకెత్తినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో మొక్కజొన్న అనేది ఇవి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ నీటి ఎద్దడి ఉన్నా చనిపోతాయి. అలాగే ఎక్కువ నీరు పెట్టినా కూడా చనిపోతాయి. తర్వాత 15 రోజుల తర్వాత మనకు పూత మొదలైన సుమారుగా 30 రోజుల నుంచి పూత అనేది మొదలవుతుంది. పూత మొదలైనప్పటికీ తర్వాత గింజ పాలు పోసుకునే దశ, తర్వాత గింజ వృద్ధి చెందే దశలో, తర్వాత బాగా గింజ ఏర్పడే దశలో మనం నీరు అనేది తగినంత మోతాదులో ఇచ్చినట్లయితే మనకు బాగా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
ఈ యొక్క లేజర్ స్ప్రేని మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇది విరివిరిగా అన్ని పంటలకు వాడచ్చు. ఒక మొక్కజొన్నకే కాదు, వేరుశనగకు, కూరగాయలకు, ఆకుకూరలకు వాడచ్చు. కత్తెర పురుగు అనేది పెద్ద సమస్య అయిపోయింది మొక్కజొన్నలో. తర్వాత ఈ చీడపీడ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ముఖ్యంగా కత్తెర పురుగు అనేది ఏ స్టేజ్లో వస్తుంది, ఏ స్టేజ్లో ఎలాంటి మందులు పిచికారి చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది? మొక్కజొన్న మీరు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏంటంటే ఇందులో కత్తెర పురుగు అనేది సమస్య. ఈ కత్తెర పురుగు అనేది ఏంటంటే అన్ని దశల్లో కూడా మనకు మొక్కను దెబ్బతీయడానికి ఉంటుంది. కాబట్టి మొదట్లో ఏంటంటే మనకు ట్రైకోగ్రామా కార్డులను ఎకరాకు ఒక 20 కార్డులతో ఉన్నటువంటి దానిలను ఎకరాకు ఒక 20,000 చొప్పున మనం రిలీజ్ చేసుకున్నట్లయితే మనం ఇది మొదటి దశలో కంట్రోల్ చేయొచ్చు. లేదంటే కొంచెం చిన్న దశలో ఉన్నప్పుడు 5% వేపగింజల కషాయాన్ని పిచికారీ చేసుకోవాలి. లేదు ఇది ఇంకా చేయి దాటిన పరిస్థితి అలా ఉన్నట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితే 80 గ్రాములు, లేదంటే స్పైనోసాడ్ అయితే 60 మిల్లీ 1 లీటర్ నీటి కలిపి ఒక ఎకరానికి 200 లీటర్ల ద్రావణంతో పిచికారీ చేసుకోవచ్చు. ఈ చలులు ఏమన్నా ఈ మొక్కజొన్న మీద ప్రభావం చూపే అవకాశం ఉందా? అయితే మీరు మొక్కజొన్న అనేది నీటికి చాలా సున్నితమైంది. అలా కాకుండా వాతావరణానికి కూడా కొద్ది వరకు సున్నితమైంది. అయితే మన జిల్లాలో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం 10 డిగ్రీలు అలా ఉష్ణోగ్రతలు అనేది రాత్రిగా నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 35 పైనే నమోదవుతున్నాయి. అయితే 10 ఇంకా అంతకంటే ఇంకా తగ్గినట్లయితే మనకు పూత దశలో మనకు పూత అనేది స్టెరైల్ పాలిన్ ఏర్పడి మనకు ఒకవేళ గింజ ఏర్పడకపోయే ఇటువంటి ఉంది. కానీ అటువంటి సంఘటనలు అనేది మనకు చాలా అరుదు. అటువంటివి అయితే ఏర్పడవు. కాబట్టి మనకి ఏమంత దానివల్ల ఈ యొక్క అత్యల్ప వాతావరణం వల్ల ఈ మొక్కజొన్న పంటలు ఇప్పుడు మనం జిల్లాలో చూసుకునే అంత దాదాపు కూడా కంకి ఏర్పడింది. కాబట్టి దానివల్ల అంత సమస్య అయితే మనకు ఉండకపోవచ్చు. ఇప్పుడు అంటే ముఖ్యంగా కంకి దశలో ఉన్నటువంటి ఈ పంటలు అంటే అది విత్తనం బలపడడానికి కానీ లేదంటే దిగుబడి ఎక్కువ రావడానికి కానీ అంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకు జిల్లాలో ఈ యొక్క మొక్కజొన్న పంట కంకి దశలో ఉంది. కంకి దశలో ఏంటంటే మనం మరో దఫా మామూలుగా ఈ యొక్క మొక్కజొన్న పంటల యూరియాను దఫాలుగా వేయడం జరుగుతుంది. మరొక దఫా యూరియా అనేది వేసుకోవాలి. తర్వాత నీటి ఎద్దడి లేకుండా నీటి తల్లు రైతులకు వారికి ఉన్నటువంటి నీటి యొక్క విధానాలు పద్ధతుల ద్వారా మనకు గింజ ఏర్పడే దశ నుంచి గింజ పాలు పోసుకునే దశ నుంచి గింజ బాగా గట్టిపడేంత వరకు కూడా మనకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మొక్కజొన్నలు ఎప్పుడైతే ఈ యొక్క ఆకులు అనేవి మనకు రోల్ అయినట్లు ఉంటాయి, అంటే ముడుచుకున్నట్లయితే నీటికి సంకేతం అన్నమాట. అటువంటి వెంటనే అది కనిపించిన వెంటనే మనం నీటిని ఇచ్చినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. ఈ 2 విషయాలను రైతులు గమనించుకోవాలి అనేది నేను తెలియజేస్తున్నాను. మోతాదులో నీరు ఏదైతే అవసరం మేరకు మందులు వేసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తారు. కెమెరా పర్సన్ రవితేజ్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి. రైతులు సాగు చేసే పంట భూముల్లో ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా వినియోగంతో నేలలో అధిక మొత్తంలో నిల్వ ఉన్న భాస్వరం కరిగిపోవడంతో పాటు రసాయనాలకు పెట్టే పెట్టుబడిని ఆదా చేయొచ్చు అని క్షేత్రస్థాయిలో పరిశోధాత్మకంగా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట క్లస్టర్ పరిధిలోని రైతుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏఈఓ నాగార్జున్. నేలలో అధిక శాతం నిల్వ ఉన్న భాస్వరం ద్వారా ఎదురయ్యే అనర్థాలను వివరిస్తూనే పిఎస్బి బ్యాక్టీరియాతో కలిగే ప్రయోజనాలను రైతులకు తెలియజేస్తున్నారు. పిఎస్బిని వినియోగించిన 198 ఎకరాల్లో సత్ఫలితాలు సాధించిన రైతులు పంట తీరును చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల వినియోగం తగ్గి పెట్టుబడి ఆదా కావడంతో పాటు పంట దిగుబడి పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మట్టి పరీక్షల్లో దాదాపు చాలా వరకు సాగుల్లో ఉన్న భూముల్లో భాస్వరం నిల్వలు అధిక శాతం ఉన్నట్లు తేలింది. రైతులు పంటకు మోతాదుకు మించి భాస్వరం ఎరువులు వెయ్యటం వల్ల నేల, గాలి, నీరు కాలుష్యం కావటంతో పాటు రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. నేల సారం తగ్గి సేంద్రియ కర్బన పదార్థం తగ్గిపోవటంతో పంటకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోతోంది. పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. రైతులు వేసిన ఎరువులలో కేవలం 30 నుండి 40% మాత్రమే మొక్క తీసుకుంటుంది. మిగతా ఎరువును మొక్క అందుకోలేని రూపంలోకి మారుతుంది. ఎరువుల నిల్వలు భూమిలో అధికంగా ఉంటే పంటలో జింక్ ధాతువు లోపం ఏర్పడుతుందని గుర్తించిన వ్యవసాయ శాఖ సేద్యంలో ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా వినియోగాన్ని పెంచేందుకు రైతులను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట్లో వ్యవసాయ విస్తరణ అధికారి నాగార్జున్ క్షేత్రస్థాయిలో రైతుల క్షేత్రాలను సందర్శించి
గురించి, పాస్పరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా వినియోగంతో కలిగే ప్రయోజనాల గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కొంతమంది రైతులను చూసినట్లయితే ఎక్కువ మోతాజులో భాస్వరం వినియోగం వల్ల భూమి లోపల భాస్వరం శాతం ఎక్కువ ఉందని తెలుసుకున్నాము. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా భాస్వరం నిల్వలు అధికంగా ఉంటున్నాయి. మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పరీక్షలు భూసార పరీక్షల్లో ఉందని తెలిసింది. దాన్ని మనము రైతులకు భాస్వరాన్ని బదులు భాస్వరాన్ని కరిగించే బ్యాక్టీరియాని పట్ల చైతన్యం తెలపాలని రైతులకు సూచనలు ఇవ్వాల్సిందిగా మనకు ఆదేశాలు ఇవ్వడంతో మేము మన ఇక్కడ రైతులకు పిఎస్బి గురించి అవగాహన తెలియడం జరిగింది. అయితే పిఎస్బి అనేది ఒక సూక్ష్మ జీవి ఇది బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మన భూమిలో మనం ప్రతి సంవత్సరం వేసుకునే దుక్కి మందు అయిన డిఏపి కానీ 2020 కానీ ఈ భాస్వరపు ఎరువులను పేరుకుపోయిన ఎరువులను కరిగించడానికి ఉపయోగపడుతుంది. దీనిని ముఖ్యంగా మనం అన్ని పంటలలో వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా మనము ఒక 100 కిలోల పెండ, 100 నుంచి 200 కిలోల పశువుల పేడ లోపల ఒక 20 ml పిఎస్బిని మనం కలుపుకొని దుక్కిలో జల్లుకున్నట్టయితే కూడా మనకు మంచి లాభాలని పొందొచ్చు. అదేవిధంగా రెండవది, మనము నాటు వేసేటప్పుడు నారు యొక్క వేర్లను ఈ పిఎస్బి అంటే ఒక 200 ml పిఎస్బిని ఒక 20 లీటర్ల నీళ్ళలో కలిపి నారు యొక్క వేర్లను పూర్తిగా ముంచి మనము నాటు వేసుకున్నట్లయితే కూడా మన భూమిలో పేరుకుపోయిన భాస్వరపు ఎరువుని కరిగించి మొక్కలను అందించేటట్టుగా అవుతుంది. అలాగే మనము దీన్ని స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇలా పిఎస్బిని అన్ని రకాలుగా మనము వినియోగించుకున్నట్లయితే ఈ భాస్వరపు ఎరువులు నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము తగ్గించుకొని మన యొక్క భూసారాన్ని మరియు తర్వాత ఖర్చుని కూడా మనము తగ్గించుకోవడానికి ఉంటుంది. ముఖ్యంగా భూమి లోపల భాస్వరం అధిక మోతాజులో పెరిగినట్లయితే మనకు దాని యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటిదంటే జింక్ లోపం అనేది మనకు ఏర్పడుతుంది. ఈ జింక్ లోపాన్ని కోసం మళ్ళీ దానికో ఖర్చు పెట్టడము. అదేవిధంగా ఈ భాస్వరపు ఎరువులు కూడా చాలా కాస్ట్లీగా ఉంటున్నాయి. సుమారు 1500 రూపాయలకు ఒక బ్యాగ్ ఉంటుంది. కాబట్టి రైతులు భూసార పరీక్షలు చేసుకుంటూ భాస్వరం యొక్క నిల్వలను గ్రహించి దాన్ని తగ్గట్టుగా ఈ పిఎస్బి వాడినట్లయితే మంచి దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాం. వ్యవసాయ అధికారి సూచనలతో పిఎస్బిని వినియోగించిన రైతులు సాగు ఖర్చులను తగ్గించుకొని చక్కని ఫలితాలను పొందుతున్నారు. వరి సాగులో పిఎస్బిని వినియోగించిన రైతు ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి వచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు. పిఎస్బి వాడడం వల్ల దుక్కి మందు కానీ యూరియా డిఏపి 3 తక్కువ వాడుతున్నాము. ఇంతకుముందు 50 కిలోలు ఎకరానికి వాడేవాళ్ళము, ఇప్పుడు 30 కిలోలు వాడుతున్నాము. దీని ద్వారా రైతులకి ఖర్చులు ఆదా అవుతాయి. ఈ సూచనలు సలహాలు మాకు మా ఏఈఓ నాగార్జున సార్ గారు ఇచ్చారు. అయితే ఇంతకుముందు డిఏపికి ప్రతి ఎకరానికి ఇప్పుడు 1400 బ్యాగ్ ఉంది. అయితే మేము ఇప్పుడు సగం వాడడం వల్ల మాకు సగం ఖర్చులే అవుతున్నాయి. 1400 కాస్త 700 ఒక ఎకరానికి సగం ఖర్చు ఆదా అవుతుంది. ఏది కానీ డిఏపి కానీ యూరియా కానీ అన్నీ తక్కువ వాడుతున్నాం. పరీక్షలు చేసుకోవడం వల్లనే మాకు భాస్వరం ఎక్కువ ఉందని చెప్పాడు కాబట్టి దానికోసం పిఎస్బి వాడుతున్నాం. ఇంతకుముందుకు దుక్కి మందు ఎక్కువ వాడడం వల్ల దిగుబడి రాలేదు. సారు అవగాహన కల్పించి పిఎస్బి వాడండి అని చెప్తే వాడినాము. 2 పంటలు వాడితే దిగుబడి బాగానే వచ్చింది. ఒక 30 క్వింటాల దాకా వచ్చింది. పిఎస్బి బాగుంది. మాకు రైతులకు కూడా ఖర్చు తగ్గిపోయింది. తక్కువ ఖర్చులో దిగుబడి ఎక్కువ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి సార్ నాగార్జున సార్ గారికి కృతజ్ఞతలు. పిఎస్బి వినియోగంతో భూమి సారం పెంచుకుంటూ పెట్టుబడులు తగ్గించుకున్నామని మరో రైతు తెలిపారు. ఈ నాగార్జున సార్ సలహా మేరకు ఏమంటే జీవన ఎరువులు వాడటం వల్ల ఈ రసాయన ఎరువుల కంటే జీవన ఎరువులు వాడడం వల్ల దిగుబడి కూడా రసాయన ఎరువులతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ వస్తుంది. సో సార్ ఏమందంటే పెట్టుబడి మనం తగ్గించుకొని జీవన ఎరువులు వాడడం వల్ల మనకు ఖర్చులు కూడా తగ్గుతాయి అని సూచించడం జరిగింది. మేము కూడా వాడుతున్నాం. నేను రైతులకు సలహా ఇచ్చేది ఏంటంటే మనం రేటు విషయంలో కానీ ఒక డిఏపి తీసుకుంటే 1500 ఉంటుంది. అదే ఫాస్ఫోర్ బ్యాక్టీరియా తీసుకుంటే ఒక 300 రూపాయల ఖర్చు వెళ్ళిపోతుంది. సో ఖర్చు తగ్గించుకున్న వాళ్ళం అవుతాము, అట్లా విధంగా దిగుబడి పెంచుకున్న వాళ్ళం అవుతామని సాల్సారా మేరకు అయితే మేమైతే ఇప్పటి వరకు అయితే ఫాస్ఫో బ్యాక్టీరియానే ఒక గత సంవత్సరం నుంచి మేము వాడుతున్నాము. రైతులు కూడా వాడాలని నేను కోరుకుంటున్నాను. అయితే మాకు ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా మీద గవర్నమెంట్ మాకు జర సబ్సిడీ కానీ ఇస్తే మాకు కొంచెం ఖర్చులు తగ్గించిన వాళ్ళం అవుతాం. మోతాదుకు మించిన రసాయనాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి ఇప్పటికైనా రైతులు సురక్షిత సాగు విధానాలను అవలంబించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
గత 10 రోజులుగా తీవ్రమైన చలి, పొగమంచు తెలుగు రాష్ట్రాల రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. దట్టంగా మంచు తెరలు కమ్మేయడం, ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుండటంతో పంటల సాగుపై ప్రభావం పడుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పలు రకాల పంటలకు ప్రతికూలంగా మారుతున్నాయి. రాను రాను పగటి ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో పంటల సాగులో యాజమాన్య పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ పంటల సాగులో అనుసరించాల్సిన మెళుకువలపై బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ కుమార్ సలహాలు, సూచనలను ఇప్పుడు చూద్దాం. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు అనేటువంటివి పడిపోతూ ఉన్నాయి. మనం గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్టయితే ఈసారి ఉష్ణోగ్రతలు కొంచెం లేటుగా తగ్గడం అనేది జరిగింది. అంటే ఇదివరకు డిసెంబర్ మాసం నుంచే ఉష్ణోగ్రతలు పడిపోవడం చూసినట్టయితే ఈసారి కొంచెం లేటుగా ఆలస్యంగా మనకు జనవరి మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉన్నాయి. మరి ఇటువంటి సమయంలో రైతులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, మరియు యాజమాన్య పద్ధతుల గురించి చూసినట్టయితే ముఖ్యంగా మనం యాసంగి వరి పంటలో ఇప్పుడు ఈ మంచిర్యాల మరియు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతులు వరి నర్సరీలు మెయింటైన్ చేస్తూ నాట్ల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. వరి నర్సరీ వేసుకునేటప్పుడే 500 గ్రాముల జింక్ సల్ఫేట్ను మనం వేసుకున్నట్టయితే కొంచెం చలి తీవ్రత నుంచి వరి నారును కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనం వరి నారుకి ఇచ్చే నీటిని తరచుగా మారుస్తూ, అంటే ఉదయం పెట్టినటువంటి నీటిని సాయంత్రం తీసివేసి మళ్ళీ సాయంత్రం పెట్టిన నీటిని ఉదయం తీసివేయడం వల్ల చల్లటి నీటి ప్రభావం నుంచి కూడా మనం వరి నారును తప్పించవచ్చు. అదేవిధంగా మనము వరి నారు నర్సరీ మెయింటైన్ చేసేటప్పుడే 500 కిలోల పశువుల ఎరువు లేదా 200 కిలోల కోళ్ళ ఎరువుని కనుక వేసినట్టయితే అది మంచి జింకును అందించడంతో పాటు అదేవిధంగా వేడిని పుట్టించి వరినారును చలి తీవ్రత నుంచి కాపాడుతుంది. అదేవిధంగా వరినారు పెరిగే సమయంలో మనం జింక్ యొక్క లోప లక్షణాలను ఇట్లా గమనించినట్లయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని మనం పిచికారీ చేయడం వల్ల వరినారు పెరుగుదలకు కృషి చేస్తూ ఉంటాము. అదేవిధంగా వరి పంటతో పాటు మన తెలంగాణలో మొక్కజొన్న పంటను కూడా మనం యాసంగిలో పెంపొందించడం జరుగుతూ ఉంది. ఈ మొక్కజొన్న పంటలో కూడా ఈ చలి తీవ్రత వల్ల భాస్వరం యొక్క లోప లక్షణాలు కనబడి ఆకులు ఊదా రంగుకు మారే అవకాశం ఉంది. అందుకోసం మనము 10 గ్రాముల 19-19-19 లేదా డిఏపిని మనం 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ లోప లక్షణాల నుంచి కాపాడుకోవచ్చు. అదేవిధంగా చలి తీవ్రత పెరిగే సమయంలో మొక్కజొన్న పంటలో మనం కత్తెర పురుగు యొక్క తీవ్రతను గమనిస్తూ ఉంటాం. ఒకవేళ కత్తెర పురుగు యొక్క తీవ్రత అధికంగా ఉన్నట్టయితే 0.3 మిల్లీలీటర్ల క్లోరాంత్రిడిప్రోల్ మందుని మనం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనం పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర వేరుశనగ పంటను కూడా యాసంగిలో ఇప్పుడిప్పుడే రైతులు అధిక మొత్తంలో సాగు చేయడం వైపు సాగుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా నూనె గింజల యొక్క ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో కృషి విజ్ఞాన కేంద్రం కూడా గిరిజన ఉప ప్రణాళిక కింద, ఎస్సీ ఉప ప్రణాళిక కింద కూడా రైతులను నూనె గింజల పెంపకం వైపు ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మరి ఈ వేరుశనగ పంటలో ముఖ్యంగా మనం చూసినట్టయితే పొగాకు లద్దె పురుగు అనేది ఈ చలి తీవ్రత వల్ల అధికమయ్యే అవకాశం ఉంది. ఈ పొగాకు లద్దె పురుగును నివారించడానికి మొదటి దశలో మనము 0.5% అంటే 5 మిల్లీలీటర్ల వేప నూనెను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల లార్వాను చంపవచ్చు. ఒకవేళ లార్వా ఒక ఎదుగుదల అధికంగా అయినట్టయితే మనకు 200 మిల్లీలీటర్ల నోవెల్యూరాన్ మందును లీటర్ నీటికి కలిపి మనము పిచికారీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా మన దగ్గర వేరుశనగ పంటలో మొదలుకుళ్ళు కూడా ఈ చలి తీవ్రత వల్ల అధికమయ్యే అవకాశం ఉంది. ఈ మొదలుకుళ్ళు తీవ్రతను గమనించినట్టయితే రైతులు 2 గ్రాముల కార్బండిజం మ్యాంకోజబ్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ మొదలుకులు తెగులను కూడా మనము పల్లి పంటలో తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మన ఆసిఫాబాద్ ప్రాంతాల్లో గిరిజన రైతులు అధికం. వీళ్ళు ఎక్కువగా జొన్న పంటను మనకు పండించడం జరుగుతూ ఉంటుంది. ఈ జొన్న పంటలో మనం ముఖ్యంగా చూసినట్టయితే ఈ చలి తీవ్రత వల్ల రసం పీల్చే పురుగులు అధికమయ్యే అవకాశం ఉంది. పేనుబంగ వంటి వాటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 2 గ్రాముల మిథైల్ డెమెథోయేట్ మందును మనం స్ప్రే చేసుకున్నట్టయితే వాటి తీవ్రతను కూడా తగ్గించుకోవచ్చు. వ్యవసాయం బాగా సాగాలి, సిరుల పంట పండాలి, రెక్కల కష్టం ఫలించి శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కాలని ప్రతి రైతు కోరుకుంటాడు.
ఈ క్రమంలో అధిక దిగుబడుల కోసం అన్నదాతలు అనేక రకాల మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. అయితే రసాయనాలు తాత్కాలికంగా ప్రయోజనం చేకూర్చినా దీర్ఘకాలికంగా దుష్ప్రభావాన్ని కలిగిస్తాయని వ్యవసాయ నిపుణులు తెలియజేస్తూ ఉండడంతో రైతులు సేంద్రియ విధానాల వైపు మక్కువ చూపిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా రైతులు అధికారుల సూచనల మేరకు కోడిగుడ్లు, నిమ్మరసంతో తయారు చేసిన కషాయాలను సాగులో వినియోగిస్తూ చక్కటి ఫలితాలను సాధిస్తున్నారు. ఎగ్ ఎమినో యాసిడ్ పంటకు ఔషధంగా పనిచేసి పూత, పిందె రాలిపోకుండా కాపాడుతోందని, తద్వారా నాణ్యమైన దిగుబడి అందుతోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంలో పంటకు చీడపీడలు వ్యాపించటం సహజం. ఏ రోగానికైనా అవసరమైన ఔషధాలు భూమిలోనే ఉన్నాయి. మొక్కకు, పంటకు, పండుకు దేనికైనా అవసరమైన పదార్థాలన్నీ భూమిలోనే లభిస్తాయి. సహజ సిద్ధమైన సేద్యానికి పెట్టుబడి ఉండదు, ఏమీ కొనాల్సిన పని ఉండదు. పశువుల వ్యర్థాలు, ఆకులు, అలమలతో ప్రకృతి ఎరువులను తయారు చేసుకోవచ్చు. అలాంటి ఎరువే కోడిగుడ్ల అమృతం. ఈ ఎగ్ ఎమినో యాసిడ్ను వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో స్వయంగా తయారు చేసుకుని పంటల సాగులో వినియోగిస్తూ శ్రీకాకుళం జిల్లా రైతులు సత్ఫలితాలను సాధిస్తున్నారు. ఒక 2 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అందులో భాగంగా ఎగ్ ఎమినో యాసిడ్ తయారు చేయడం జరిగినది. మనం ఒక 5 కేజీల నిమ్మకాయలు, అలాగే డజన్ గుడ్లు, అంటే 12 గుడ్లు తీసుకోవడం జరిగింది. నిమ్మరసాన్ని బాగా పిండి ఆ నిమ్మరసాల్లో ములిగేటట్టుగా గుడ్లు వేసుకొని అవి బాగా ఒక 7 రోజుల నుంచి 12 రోజుల దాకా బాగా మగ్గపెట్టి అవి మగ్గిన తర్వాత అవి తీసుకొని మనము ఒక 200 లీటర్ల డ్రమ్ములో అది పోసుకొని అవి 12 ట్యాంకులు అవుతుంది. అది పొలంపై పిచికారీ చేసిన వల్ల మన బాగా గ్రోతింగ్ అనేది బాగా పెరుగుతుంది. కెమికల్ వ్యవసాయం చేస్తే మనం డిఏపి, యూరియా వేస్తున్నాం. డిఏపి వచ్చే 1700, యూరియా వచ్చే 300. అదే బయట మార్కెట్లో 350 రూపాయల వరకు పలుకుతుంది. మనకి ఇదైతే మనకి 300తో అయిపోతుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో మనకు గ్రోతింగ్ రావాలంటే ఈ సుడోమోనాస్ లాంటివి వేసుకుంటే మనకి భూమిలో సారం అనేది పెరుగుతుంది. ద్రవజయం అనేది మనం బెల్లము, శనగపిండి ఒక డ్రమ్ము 200 లీటర్ల డ్రమ్ములో వేసుకొని బాగా కలిపి అది 3 రోజులు ఉంచుకొని ఆ తర్వాత పొలంలో మనం చల్లుకుంటే అది కూడా గ్రోతింగ్ బాగా వస్తుంది. ఎగ్ ఎమినో యాసిడ్ మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తోంది. మొక్కలో లోపాలను నివారిస్తోంది. ఎలాంటి పురుగు వచ్చినా దానిని నియంత్రిస్తోంది. మొక్కలో రోగ నిరోధక శక్తిని పెంచుతోంది. ఒకసారి తయారు చేసుకున్న ఈ ఎగ్ ఎమినో యాసిడ్ను 6 మాసాల పాటు వినియోగించుకోవచ్చు. క్షేత్రస్థాయిలో విభిన్న పంటల్లో ఈ గుడ్ల అమృతాన్ని వినియోగించి నాణ్యమైన దిగుబడులు పొందుతున్నారు రైతులు. ఈ కషాయం వినియోగం ద్వారా సాగు ఖర్చులు తగ్గాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వతసిద్ధంగా నాకు బుకిష్ నాలెడ్జ్తో మొదట నేను చేసేవాడిను. ఇప్పుడు ఈ వాలంటీర్స్ వీళ్ళందరూ వచ్చి మాకు చాలా హెల్ప్ చేసి చేయిస్తున్నారు. చాలా బాగా అభివృద్ధి చేయాలని మేము వీళ్ళతో సహకరిస్తున్నాం. ఇక్కడ పండే పంటలు ఏవైనా సరే, బొప్పాయి కానీ, మా తర్వాత ఇవి వంగ, ఆకుకూరలు ఏవైనా సరే చాలా రుచికరంగా ఉన్నాయి. వీటితో తయారు చేసే మేము పండించుకునే పంటలు, వీటిని మేము సొంతంగా జీవామృతము ఇవన్నీ సొంతంగా తయారు చేసుకుంటున్నాం. వీటి వలన మాకు చాలా ఉపయోగంగా ఉంది. తర్వాత ఏ రకమైన హానికరంగా లేకుండా ఉంటాయని ముఖ్యంగా అందరి కోసము నేను మాట్లాడుతున్నాను. ఇది వినేవాళ్ళందరి కోసమును మనం సొంతంగా తయారు చేసుకుంటే ఆరోగ్యంకి లాంగ్ రన్లో మనకు లైఫ్ చాలా ప్రొలాంగ్ అవుతుంది. లేకపోతే మాత్రము ఈ బజార్లో కొనుక్కున్న కూరగాయలకి మన ఇంట్లో పండించుకున్న కూరగాయలకి చాలా వేరియేషన్ ఉంది. రుచి కూడాను, ఆరోగ్యం కూడాను. నాకు 1 ఎకరా పొలం ఉంది. ఆ ఎకరా పొలంలో కూడా నేను మిరప వేస్తున్నాను. ఆ మిరపకి ఈరోజు నేను ఎగ్ ఎమినో యాసిడ్ అనే ద్రావణం తయారు చేస్తున్నాను. ముందుగా నేను వచ్చేసరికి 5 కేజీల నిమ్మకాయలు తీసుకున్నాను. అలాగే 12 కోడిగుడ్లు తీసుకొని అవి నిమ్మకాయలు అనేది మేము రసం చేసుకొని కోడిగుడ్లు మునిగేంత వరకు ఆ రసంలో మేము వేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నాం. అవన్నీ కూడా ఉన్నాం. ఆ డబ్బాలో వేసుకున్న తర్వాత అదొక దగ్గర మేము పెట్టుకోవడం జరిగిన తర్వాత 21 రోజు వరకు కూడా ఉన్న ఆ డబ్బాలో మేము అమర్చుకున్న తర్వాత అమర్చుకున్న తర్వాత 21 రోజు తర్వాత మేము బయటకు తీస్తాము. తీసిన తర్వాత వచ్చేసరికి బెల్లం ఒక 1/2 కేజీ బెల్లం కలుపుకొని దానికి 200 లీటర్లోని ఈ ద్రావణం అన్నది మేము కలుపుకొని పంటకి పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. దీనికి ఉపయోగం ఏంటంటే మనం మా మొక్కలు వచ్చేసరికి బాగా వాడిపోవడం జరుగుతుంది. ఆ
ఆ వాడిపోయినప్పుడు ఇది అప్లై చేసినట్టయితే మళ్ళీ యథావిధంగా మా మొక్కలు యథావిధ స్థాయికి వచ్చేస్తున్నాయి. అలాగే పువ్వు పిండి రాలకుండా ఉండడానికి ఎటువంటి తెగులకు కూడా ఈ అగ్గిమోనియం యాసిడ్ అనేది కూడా మనకి బాగా పనిచేస్తుంది. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాటి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.